ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 63వ నామం లలితాపరావతారిక అమ్మవారి యొక్క 63వ నామాన్ని, ఆ నామం యొక్క మహిమ ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 63వ నామం లలితాపరావతారిక అమ్మవారి యొక్క 63వ నామం. ఓం కామదాయిన్యై నమః. ఓం కామదాయిన్యై నమః. ఓం కామదాయిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కామదాయిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కామదాయిన్యై నమః. కామం అనగా కోరిక, దాయిని అనగా ఇచ్చినది. కామం అంటే కోరిక, దాయిని అంటే ఇచ్చినది. మనం కోరిన కోరికలు ఇచ్చేటువంటిది అమ్మవారు. అమ్మవారు కోరికలు ఇచ్చేటువంటి అమ్మవారు. అందుకనే మంత్రానికి అర్థం అది. కోరికలను ఇవ్వడం అనగా కోరిన వస్తువును ఆయా వ్యక్తుల అవసరాలను కనిపెట్టి, అవసరం అయితేనే ఆ వ్యక్తికి ఆ కోరిన కోరిక అవసరమైతే తప్పనిసరిగా అమ్మవారు నెరవేరుస్తుంది. కామం అనగా శుభం, మంగళం అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. నిత్యం తన భక్తులకు శుభాలను లేదా మంగళాలను ప్రసాదిస్తుంది కనుక అమ్మవారిని కామదాయిని అని అంటారు. కోరికలు ఉన్నంత వరకు మనకి మోక్షం రాదు. కోరికలు దుఃఖాలకు, పునర్జన్మలకు ఈ కోరికలే మూల కారణం. అలాంటి కోరికలు కోరినటువంటి స్థితికి మానవుడిని తీసుకువెళ్ళి నిష్కాముడిని చేసి ఆ తర్వాత శాశ్వత కైవల్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కోరికలను తీరుస్తుంది ముందు, ఆ తర్వాత ఇంకా కోరికలు లేనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. ఏ వ్యక్తికైనా ఆకలి బాగా వేస్తున్నప్పుడు మోక్షం గురించి కానీ ఉపన్యాసం గురించి కానీ చెప్తే వారికి ఆ ఉపన్యాసం తలకెక్కదు, పైగా కోపం కూడా వస్తుంది. అందుకని ఆకలి ఉన్న వాడికి ముందుగా ఏం చేయాలంటే అన్నం పెట్టాలి. అలాగే అమ్మవారు ముందు కోరికలతో ఉన్నటువంటి మనల్కి కోరికల్ని తీరుస్తుంది. ఆ తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత మనల్కి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆకలితో ఉన్నవాడికి ముందు అన్నం ఎలా అయితే పెట్టాలో అలాగే కోరికలతో ఉన్నవాడికి అమ్మ ఆ లలితాపరావతారిక మన కోరికలను ముందుగా తీరుస్తుంది. ఆ తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శాంతించినటువంటి మనస్సు కలవాడైన తర్వాత వాడికి ఆ ఆధ్యాత్మిక విషయాలను కనుక బోధిస్తే అప్పుడు వాడికి కడుపు నిండిన తర్వాత తలకెక్కుతుంది. అప్పుడు అమ్మవారి యొక్క దరికి చేరతాడు. ముందుగా తన సంతానమైనటువంటి మనబోటి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్తులు, ఆవేదనలు సంపూర్ణంగా గ్రహించి వాటిని తొలగించి ఆ పైన శాశ్వతమైనటువంటి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. అది అందుకని మంత్రం యొక్క ఫలితం ఏంటంటే, చిత్రరథుడైనటువంటి గంధర్వుడు తన భార్య విద్యాధరితో హిమాలయాల్లో విహరిస్తుండగా అతని భార్యని ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అప్పుడు అతడు ఈ మంత్రజపం చేయగా ఆ తల్లివాడిని సంహరించి తిరిగి అతని భార్యను అతనికి అప్పగించిందని చెప్పేసి మనకి పురాణాల్లో ఒక కథనం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మన కోరికలను తీర్చుకోవడానికి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. 9 రోజుల పాటు భక్తితో 3 పూట్ల అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 316 సార్లు ఈ అమ్మవారు నామం జపిస్తే కనుక మన యొక్క కోరిక తొందరగా నెరవేరుతుంది. మన యొక్క కోరిక తొందరగా నెరవేరాలి అంటే 9 రోజులు 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 316 సార్లు ఈ అమ్మవారి యొక్క నామాన్ని కనుక
పఠించినట్లయితే మనకి మన కోరిక నెరవేరుతుంది. అలాగే వివాహం కాని వారికి తొందరగా వివాహం అవుతుంది. అలాగే రోజు 108 సార్లు 40 రోజులు ఓం కామదాయిన్యై నమః, ఓం కామదాయిన్యై నమః అనే మంత్రాన్ని కనుక జపిస్తే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చి తీరుతుంది. అలాగే సంతానం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించినట్లయితే సంతానం అభివృద్ధి చెందుతుంది. అనుకూలమైనటువంటి దాంపత్యం కావాలి అంటే కనుక ఈ మంత్రాన్ని 11 సార్లు 11 రోజులు 300 సార్లు 11 రోజులు 300 సార్లు రోజుకు చొప్పున పఠించినట్లయితే కనుక అనుకూలమైనటువంటి దాంపత్యం ఏర్పడుతుంది. అదే ఈ 63వ నామం. మీరందరూ కూడా చక్కగా ఈ నామాన్ని పఠించి మీ కోరికలను నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ, మీ రాపాడు వెంకట ప్రభాకర్ బాబు.